నమస్తే అండి. నా పేరు ఇంజం స్వప్న. నేను గత కొద్ది సంవత్సరాలుగా నివాసం ఉంటూ నేను కొనుగోలు చేసి ఉన్న నా ఇంటిని ఖాళీ స్థలంని దౌర్జన్యంగా కలెక్టర్ గారు సీనియర్ సిటిజన్ కేసు అనే నెపంతో నాకు సంబంధం లేకుండా నేను బయటికి వెళ్ళిన టైంలో తాళాలు పగలగొట్టి నా ఇంటిని చంద్రకళ రమణారెడ్డిలకు స్వాధీనం చేయడం జరిగింది. కోర్టులో ఉన్న సివిల్ వివాదంలో కోర్టులో పెండింగ్లో ఉండగా నా ఇంటిని వారికి స్వాధీనం చేసే అధికారం ఈ నాగిరెడ్డి గారికి ఎవరిచ్చారు? ఏదన్నా ఉంటే అసలు వ్యవహారం ఉంటే కొడుకు తల్లిదండ్రులు చూసుకోవాలి. నా తల్లిదండ్రులు కట్నం ద్వారా ఇచ్చి నేను కొనుగోలు చేసిన ఆస్తిపై అధికారులు నాకు సేల్ డీడ్ అగ్రిమెంట్ ఉండి కోర్టులో ఇంపౌండ్ అయ్యి అక్కడి నుంచి డిస్పాచ్ అయిన అగ్రిమెంటు కోర్టులో మిస్ప్లేస్ అయ్యి సీనియర్ సిటిజన్ కేసు చేసే ఎంప్లాయ్ నాగిరెడ్డి గారి చేతుల దగ్గర ఎట్లా ప్రత్యక్షమైంది? పలానా ఆగస్టు 12వ తారీఖు నాడు 2025 నాడు సీనియర్ సిటిజన్ కేసు నెపంతో నన్ను మా వారిని అక్కడికి పిలవడం జరిగింది. అక్కడ ఒరిజినల్ అగ్రిమెంట్ను చూసి మేము మా లాయర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నీకు ఈ అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడిగి అదే సీనియర్ సిటిజన్కి చెందిన నాగిరెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొని నేను జిరాక్స్ తీసుకొని మా సార్కి పంపించడం జరిగింది. మీకు ఈ అగ్రిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే ప్రతివాదులు ఇచ్చారని చెప్పారు. కోర్టులో మిస్ప్లేస్ అయిన అగ్రిమెంటు ప్రతివాదుల చేతికి ఎలా వచ్చింది? ఆ అగ్రిమెంటుని సీనియర్ సిటిజన్కి చెందిన నాగిరెడ్డి కలెక్టర్ గారి దగ్గర ఎలా సబ్మిట్ చేశాడు? నాకు సంబంధించిన ఇంటిని కలెక్టర్ గారికి కానీ నాగిరెడ్డికి కానీ వాళ్ళకు అప్పగించే అధికారం ఎట్లా ఉంది? దీనిపై తగు విచారణ జరిపించి నా అగ్రిమెంట్ ఎలా మిస్ప్లేస్ అయిందో దాన్ని కనుక్కొని జిల్లా జడ్జి గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. తగు విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిపై కేసు నమోదు చేసి నాకు న్యాయం జరిపించగలరని జడ్జి గారిని కోరుతున్నాను. ఇంజం స్వప్న. నమస్తే అండి. ఐఎమ్ మిస్టర్ శ్రీనివాస్, హైకోర్ట్ అడ్వకేట్ సార్, వర్కింగ్ in both AP and Telangana High Court. So today my petition adjournment is there in that SCJ court. That's why we came to there and attended for this honorable court. సో ఇక్కడ ఏం జరిగిందంటే మా యొక్క పిటిషనర్ ఎవరైతే ఇంజం స్వప్న గారు ఉన్నారో ఆవిడ 2022లో OS 27/2022 నంబర్గా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు రిజిస్ట్రేషన్ కోరుతూ ఆస్తులు తనకున్న విక్రయ స్వాధీన అగ్రిమెంట్ ద్వారా దావా దాఖలు చేయడం జరిగినది. ఆ దావా పెండింగ్లో ఉండి ఉన్నది. ఆ దావాలో ఉన్నటువంటి ఒరిజినల్ అగ్రిమెంట్ పేపరు మిస్ప్లేస్ అయినది. ఎట్లా మిస్ప్లేస్ అయినది? జడ్జి గారికి తెలియకుండా, పార్టీ కన్సెంట్ లేకుండా, జడ్జి గారి కన్సెంట్ లేకుండా ఈ అగ్రిమెంట్ పేపర్ మిస్ప్లేస్ అయింది. ఈ యొక్క కాపీ రీసెంట్గా ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వారు గతంలో హుజూర్నగర్ కోర్టులో సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద అప్లై చేసుకున్నారు. వారు పెట్టుకున్న దాంట్లో అక్కడ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఆర్డీఓ గారు హుజూర్నగర్ డిస్మిస్ చేశారు. అగైన్ మిర్యాలగూడ పెట్టుకున్నారు. మిర్యాలగూడ నుంచి తర్వాత ఇక్కడ కూడా డిస్మిస్ అయిన పెద్దప్ప నెక్స్ట్ వారు దే ఫైల్డ్ అపీల్ పిటిషన్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అట్ నల్గొండ. అక్కడ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా వారు ఈ యొక్క యాక్ట్కి ఈ పరివ్యూలోకి రారు. వారికి సంబంధించిన 20 ఎకరాల చిల్లర అవుట్ ఆఫ్ 65 ఎకరాలలో ఇల్లీగల్గా వారి పేరు ముటేషన్ చేసుకున్నది కాక వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నాయి. మిర్యాలగూడలో 300 గజాలు ఒకటి, 193 గజాలు ఒకటి, ఇంకొక 439 గజాలు ఒకటి, అన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ యాక్ట్ కింద వాళ్ళు అప్లికబుల్ కారు. వాళ్ళు దట్టు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో వారి హస్బెండ్ ఒక్కడే కొడుకు కాదు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. అందరూ చూడాల్సిన బాధ్యత ఉంది. ఆస్తులన్నీ వాళ్లే తీసుకున్నారు. నా యొక్క క్లయింట్ యొక్క హస్బెండ్ అతను 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి ఆ వచ్చిన ఐవేజ్ అంతా కూడా వారి దగ్గరే పెట్టారు. వాళ్ళు దాన్ని ఇల్లీగల్గా వాళ్ళ కుమార్తె అయినటువంటి బైరెడ్డి అనిత గారికి, వాళ్ళ యొక్క అన్నగారి మామగారు అయినటువంటి తుమ్మిలి వెంకటరెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి ఆస్తి కాజేయాలనే నెపంతో కుట్రతో నా యొక్క క్లయింట్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు గత 4 సంవత్సరాల నుంచి నా క్లయింట్ ఎంతో విధంగా మానసికంగా మెంటల్గా ఎంతో హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. వారు మెయిన్ ఈ కుట్ర ఆధారంతో చేస్తున్నారు. దీని ప్రకారం వారు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ గారి దగ్గర పెట్టుకున్న దాంట్లో జిల్లా కలెక్టర్ గారికి స్పీకింగ్ ఆర్డర్ మాత్రమే ఇస్తారు. కానీ జిల్లా కలెక్టర్ గారు సివిల్ మ్యాటర్ OS 27/2022 ద మ్యాటర్ ఇస్ కెప్ట్ పెండింగ్ ఇన్ ఆనరబుల్ SCJ కోర్ట్ అట్ మిర్యాలగూడ. సివిల్ డిస్ప్యూట్ వివాదంలో పెండింగ్లో ఉన్న దాంట్లో గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎలా ఆర్డర్స్ పాస్ చేస్తారు? ఒకటి. నెంబర్ 2, వారు స్పీకింగ్ ఆర్డర్ మాత్రమే ఇచ్చే అధికారం ఉంటుంది. వారికి ఈ ఆస్తిని డెలివరీ ఆఫ్ పొజిషన్ ఇచ్చే అధికారం ఆర్డర్ 21/35 CPC కానీ ఏదైనా సరే ఎగ్జిక్యూషన్ చేసే అధికారం వారికి లేదు. అయినా కూడా వారు ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో ఆ ఎం నాగిరెడ్డి అనే అతను గతంలో కూడా నా పిటిషనర్ని భయపెట్టడం జరిగింది. అనేక మార్లు వారు వాట్సాప్ ద్వారా హెరాస్మెంట్ చేయడం జరిగింది. ఎం నాగిరెడ్డి సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ సెక్షన్లో పనిచేస్తారు ఆయన. సో మేమేం కోరుతున్నామంటే ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ మీద
గౌరవనీయ కలెక్టర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ యొక్క అగ్రిమెంట్ పేపరు వీరు సీనియర్ సిటిజన్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా వారి దగ్గర అవైలబిలిటీ ఉంది కాపీ. నా పిటిషనర్కి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులు అక్కడ ఎం నాగిరెడ్డి గారి దగ్గరికి ఎలా ప్రత్యక్షమైంది, జడ్జి గారి అనుమతి లేకుండా, పిటిషనర్ యొక్క అనుమతి లేకుండా, మా కన్సెంట్ లేకుండా ఈ కాపీలు అక్కడ ఎలా వచ్చినాయి. అక్కడ వీరు చెప్పగా నేను దాన్ని జిరాక్స్ తీసుకోండి అమ్మా అంటే కలర్ జిరాక్స్ తీసుకోవడం జరిగింది. ఆ జిరాక్స్ క్లియర్గా కలర్ జిరాక్స్ ఒరిజినల్ కాపీ నుంచి వచ్చింది. దాని ప్రకారం మేము ఇవాళ లాస్ట్ వారము గౌరవనీయ జిల్లా జడ్జి గారికి రిపోర్ట్ చేసాము. దీని మీద జిల్లా జడ్జి గారు నల్గొండ వెళ్ళాము, వారికి అక్కడ రిపోర్ట్ చేసుకున్నాము, సబ్మిట్ చేసాము. నెక్స్ట్ ఈరోజు కూడా వాయిదా ఉన్నందున OS 27/2022లో జడ్జి గారికి కూడా కంప్లైంట్ దాఖలు చేశాము. వారు కూడా దాని మీద తగు విచారణ చేపడతామన్నారు. మేమేం కోరుతున్నామంటే ఈ కుట్రలో భాగమైనటువంటి ఎవరైనా అపోనెంట్స్ కావచ్చు, సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరి మీద తగు విచారణ చేపట్టి కేసు రిజిస్టర్ చేసి నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. వారు చేసినటువంటి ఇల్లీగల్ యాక్షన్స్ మీద తగు విచారణ చేపట్టి ఈ కేసును CBIకి రిఫర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇదే విధంగా వారికి సంబంధించిన సివిల్ వివాదంలో గరిడేపల్లి కావచ్చు, నేరేడుచెల్ల PS కావచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు ప్రతి సివిల్ వివాదంలో ఇల్లీగల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయనకి వీలునామా ఉంది, కోర్టు ఆర్డర్ స్టేటస్ కో ఉంది, ఆయన పని చేసుకుంటుంటే ఆయన రానివద్దంటారు. ఇల్లీగల్గా తప్పుడు కేసులు ఆయన మీద ఎన్నో పెట్టారు. ఇంకొకటి లోగడ గతంలో చాలామంది మనటువంటి ప్రెస్ సోదరులు ఫాల్స్గా రిటైర్ వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. 22 కేసులు నా క్లయింట్ ఎప్పుడు పెట్టలేదండి. నా క్లయింట్ కానీ నా క్లయింట్ హస్బెండ్ కానీ దే షుడ్ నాట్ ఫైల్ ఎనీ 22 నెంబర్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అగెన్స్ట్ దట్ రెస్పాండెంట్స్. వాళ్ళే ఫైల్ చేశారు నేరేడుచెర్లలో, వాళ్ళే ఫైల్ చేశారు గరుడేపల్లిలో. వాళ్ళే పొలము ఇల్లీగల్గా పండిన పంటని, పొట్ట మీద ఉన్న పొలాన్ని పబ్లిక్గా ట్రాక్టర్తో తొక్కి ఇల్లీగల్గా వాళ్ళు దాన్ని వ్యవహరించారు. కానీ అందుకే అనుభవిస్తున్నారండి వాళ్ళు. సో కాబట్టి మిమ్మల్ని మేము కోరుతున్నాం అంటే ఈ యొక్క వార్తని గౌరవనీయ అధికారులు తక్షణము తగు విచారణ చేపట్టి నా క్లయింట్కి న్యాయం జరగాలని నేను కోరుకుంటూ, నా క్లయింట్ ఎంతో వేదనకు గురై హెరాస్మెంట్గా ఎంతో బాధపడుతున్నారు. ఈవేళ వాళ్ళకి 2 ఆడపిల్లలు వాడు నడి రోడ్డు మీద ఉన్నారు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ టోటల్లీ వైలేషన్ ఆఫ్ లా. దాని మీద తగు విచారణ చేపట్టవలసిందిగా మీరు కూడా వారి దగ్గర ఎంక్వైరీ పెట్టవలసిందిగా కోరుచున్నాను.